హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే నేనైతే మా గార్డెన్ టూర్ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే కిందనండి మా పార్కింగ్ ప్లేసు. ఇదైతే పార్కింగ్ ప్లేస్లో నేనైతే కొన్ని చెట్లు అయితే పెట్టానండి. ఇంతకుముందు చాలా పెట్టినండి, కానీ అన్నీ మేము కింద రెస్టారెంట్కి రెంట్కి ఇచ్చామండి. కాబట్టి పందికొక్కులు చాలా వచ్చి అంతా ఖరాబ్ చేసిపోయినాయండి. అందుకోసమని ఇంకా నేను చెట్లన్నీ తీసేసి ఇప్పుడే ఈ మధ్యలోనే కొన్ని చెట్లు అయితే పెట్టానండి. ఇవైతే ఎప్పుడు ఉంటాయి, మనీ ప్లాంటు అట్లా కొన్ని 4-5 మొక్కలు పెట్టాను మెట్ల మీద. ఇక్కడ రేఖపాము ఇవి 2-3 పెట్టానండి. ఇంకా గేట్ ముందు మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. గేట్ ముందు చెట్లన్నీ వేరే ఉన్నాయి, ఇంకా అవి ఒక వీడియో చేస్తాను. ఈరోజైతే నేను మా కింద వీడియో చూపిద్దామని మీకు మా చెట్లన్నీ చూపిద్దామని చేస్తున్నానండి. ఇటు గోడ లోపలైతే ఈ చెట్లు ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడ అయితే నేను ఇటు సైడు బొంగు కర్రల చెట్లు పెట్టుకున్నానండి. ఆక్సిజన్ చాలా మంచిది బొంగు కర్రలది. అందుకోసమని నేనైతే బొంగు చెట్లు అక్కడ ఉండే అన్నీ చాలా పెద్దగా అయినాయండి. కాకపోతే ఆకులు చాలా రాలి డిస్టర్బెన్స్ అవుతుందని మొత్తం తీసేసాను. ఇంకా ఇక్కడ ఈ కొన్ని తొట్లు 4-5 తొట్లు పెట్టానండి. ఇది ఒక వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి, చాలా బాగుంటుంది. నాకు పేరు అయితే ఐడియా లేదు. ఇంకా ఈ చెట్టు కూడా వైట్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇది కొమ్మలు ఉట్టిగానే ఇట్లా పెట్టుకుంటే నాటుకుంటాయి. అట్లా కోతులు ఇరగొట్టినప్పుడు అట్లా కొమ్మలు అట్లా పెట్టేస్తంట. ఇంక ఇది మర్రి చెట్టు అండి. ఈ చెట్టుని నేను బోన్సాయి చేసుకున్నాను. నేనే చేశానంటే ట్రై చేసిన ఫస్ట్ ఎలా ఉంటుంది ఎట్లా అని ఊరికే టీవీలో యూట్యూబ్లో చూసి నేను చేశానండి. కానీ చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఏం అవసరం లేదండి, వాటికి కొంచెం వాటర్ పోస్తే అసలు ఈజీ మెయింటెనెన్స్ అండి బోన్సాయి. ఇదేమో మన నాటు పింక్, లైట్ పింక్ గులాబీ చెట్టు అండి. నాటు గులాబీ లైట్ పింక్ కలరు. ఇంకా ఇదైతే మునగ చెట్టు అండి. అసలు ఇది మంచి విత్తనం అండి, మంచి విత్తనం దొరికింది నాకైతే. మంచి ఆ చెట్టు అసలు కాయలు చాలా వస్తుంది, అసలు పూత కూడా చాలా వస్తుంది. కానీ మాకు కోతులు ఉన్నాయి కదండి, ఆ కోతుల వల్ల ఏమైందంటే మొత్తం ఇరగొడుతున్నాయి. కొమ్మలు ఇరగొడుతున్నాయి. మళ్ళీ ఆ ప్లేస్లో కొమ్మలు వచ్చినా కూడా వాటిని ఇరగొట్టేస్తాయి. ఇంకా అది ఇక్కడ గోడ ఉండడం వల్ల ఆ గోడ మీద కొమ్మ ఇట్లా వంగిపోయి ఆ గోడ బ్యాలెన్స్గా గోడ ఉండి ఆ కాయలు కాస్తున్నాయి. ఇటు వంగి ఇరిగిపోలేదు ఆ కొమ్మ, అట్లా ఇది కాయలు కాస్తున్నాయి. ఇంకా మిగతా అయితే మధ్యలో వచ్చినాయి. చాలా పెద్దగా అయింది చెట్టు, ఎప్పుడు అసలు పెద్దగా కానిస్తలేదు. అయినాయి ఆ కొమ్మలు అయినట్టుగానే ఇరగొట్టేస్తున్నాయి. ఇక్కడ బ్యాలెన్స్ గోడ ఉంది కాబట్టి గోడ మీద ఈ కొమ్మ ఉన్నది కాబట్టి ఈ చెట్టుకు కాయలు ఉన్నాయి. కాయలు కూడా తెంపేస్తున్నాయి, కాయలు కూడా తింటున్నాయి. ఇంకా అవి తినంగా మిగిలినే అయితాయిలే అనేసి ఇంకా చేసేది ఏం లేదు కదా అని. ఇది ద్రాక్ష చెట్టు అండి, బ్లాక్ ద్రాక్ష. గుత్తులు పడ్డాయి కానీ ఇంకా అవి కూడా తినేస్తాయి. ఇంకా గ్రీనిష్గా ఉంటుంది, బాగా అవుపిస్తుంది. ఎప్పుడు గ్రీన్గా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా నేనైతే అన్నీ అట్లా ఉంచుకున్నాను. అండి ఇది కాగడ మల్లె చెట్టు. పైన ఒకటి ఉంది టెర్రస్లో, చాలా పూలు పూస్తుంది పైన చెట్టు అయితే. ఇదైతే కింద ఉన్నదని ఎందుకో కొన్ని రోజులు అది బయటకి అవుట్ సైడ్ ఉంది, వాటర్ పోయలేదు కాబట్టి చిన్నగా ఉంది. అంత లోపల తెచ్చి పెట్టాను. ఇదేమో నందివర్ధనం చెట్టు. తోటకూర చూడండి ఎట్లా మొలుస్తుందో. ఇంకా ఇదైతే ఏం చెట్టు అండి, నాకైతే ఐడియా ఉండదు ఎక్కువ చెట్ల పేర్లు. ఇది కొంచెం వేరు, ఎప్పుడైనా నేను ఏదైనా చెట్టు ఎప్పుడు ఉండాలని అట్లా కొంచెం అక్కడ వేసిన అన్నట్టు వేస్తే ఇంకా చూడండి ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. టర్టెల్ వైన్ కూడా అంతే అండి, ఇట్లా కొంచెం వేసినామంటే మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా ఈ చెట్టు కూడా సేమ్ టర్టెల్ వైన్ లాగానే ఇట్లా వేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇంకెప్పుడు పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇంకా ద్రాక్ష చెట్టు, మునగ చెట్టు అండి. ఈ మునక్కాయలు చూడండి ఎట్లా కాసిందో, చాలా కాసింది మునగకాయలు. ఒక 200 కాయలు ఉన్నాయో ఎక్కువ ఉన్నాయో, ఇంకా ఇరిగిపోయినాయి కాక. మళ్ళీ చాలా పొడుగున్నాయి కాయలు కూడా, ఇంత పొడుగు వచ్చినాయి కాయలు. చాలా లావు, మన పొట్లకాయ ఎంత
ఉంటుందో ఆ సైజ్ అవుతున్నాయి కాయలు. నేను విత్తనం కోసం ఒక 3 కాయలు పక్కకు పెట్టాను. పెడితే అది ఏమైందంటే లావుగా అయినాయి. విత్తనాలు అయినాయేమో అనుకొని నేను చూసేసరికి కోతులు ఇరగొట్టిపోయింది ఒక కాయ. ఇరగొడితే ఇంకా అది ఖరాబ్ అయింది అని దాన్ని వదిలేసి మిగతా కాయను ఉట్టిగానే ఇరిచి చూస్తే అది లేతగా ఉంది. ఇంకా మిగతా ఎట్లాగే కోతులు ఉంచిన 2 కాయలు కూడా తెంపేసినండి. కానీ మంచి లేతగా ఉంది. అంత లావైతున్నాయి ఈ కాయలు. ఎన్ని కాయలు చూడండి, కొమ్మ వంగిపోతున్నది, అన్ని కాయలు కాస్తున్నాయి. అంత మంచి విత్తనం. పనస చెట్టు ఉంది ఇందులోనే, కరివేపాకు చెట్టు, కరివేపాకు, పనస, ద్రాక్ష, మునగ అంతా కలిపి ఒక 4-5 అడుగుల స్థలం కూడా లేదు. అందులోనే ఇన్ని మొక్కలు ఉన్నాయి చూడండి, ఇన్ని మొక్కలు వచ్చినాయి. కరివేపాకు వస్తుంది, ఇంకా పనస చెట్టు వస్తుంది, ఇంకా ఆల్ స్పైసెస్ చెట్టు కూడా ఇందులోనే ఉంది. ఇది రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి, సమ్మర్లో వస్తాయి ఇవి, ఇప్పుడు వస్తాయి ఇంకా ఫ్లవర్స్ అయితే. ఇది ద్రాక్ష చెట్టు ఎంత లావైందో చూడండి, కాండం దంది. పైన తొట్లో ఉండే కానీ పైన అంత బాగా వస్తలేదని నేను కింద పెట్టాను. కాకపోతే తీగబారే చెట్లకు పందిరి ఉంటేనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా పందిరి లేదనుకోండి ఎక్కువ స్ప్రెడ్ కాదు. దానికి అల్లుకోవడానికి ఒకటి మనం అందించాలి, అట్లయితే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది. కానీ నేను ఈసారి దానికి ఏమి వెయ్యలేదు పందిరి అలాంటి. ఇంతకుముందు పెద్ద పందిరి ఉండే, దాని మీద ఫుల్ మొత్తం బారిపోయింది. తులసి చెట్టు, తులసాకులు, ఇంకా మేము కషాయం చేసుకుంటాం కాబట్టి తులసి చెట్లు ఎక్కువ పెంచుకుంటాను. తులసి కషాయం తాగుతామని. చుక్క మల్లె చెట్టు, కింద కరివేపాకు చెట్టు పెడతాం కదండి, దానికి వేర్లు చాలా వస్తాయి. వేర్లకి కింది నుండి వేర్లకి ఎక్కువ మొలకలు వచ్చి చాలా మొలకలు వస్తాయి కరివేపాకు చెట్లు. ఇవన్నీ తులసి వనమే. ఎన్ని ఉన్నాయో చూడండి తులసి వనం. కరివేపాకు చెట్లు కింద, నాకు ఆ కింది కరివేపాకు తెంపుకుంటాను ఎక్కువ, కింది కరివేపాకే సరిపోతుంది. కింద 2 చెట్లు ఉన్నాయి కరివేపాకు చెట్లు నాకు. ఇంకా పైన టెర్రస్ గార్డెన్లో కూడా 2 కరివేపాకు చెట్లు ఉన్నాయి. చూడండి కొమ్మలన్నీ ఎట్లా ఇరగొట్టిపోయినాయో, పెద్ద పెద్ద కొమ్మలు. ఈ కొమ్మలకు పూత చూడండి, ఆ పూతకు కాయలు కూడా, అన్ని కాయలు పూత అన్నీ ఇరిగిపోయినాయి. ఇంకా ఇరిగిపోయిన కొమ్మలన్నీ చెట్ల మొదట్లో వేసుకుంటాను. ఇది చిక్కుడు చెట్టు చాలా కాసింది. కానీ మళ్ళీ ఏమైందంటే పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే ఇంకా ఒకసారి పెయిన్ వస్తే నేను స్ప్రే చేసిన, పోయింది. మళ్ళీ వచ్చింది. కానీ ఇంకా నా నుంచి కాలేదు, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అసలు. ఇంకా అది పోని ఇక తినే కాడికి తిన్నాం కదా అని వదిలేసిన. కానీ మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది. మళ్ళీ ఇగురు వచ్చింది. నేనైతే సరే అని నీళ్ళైతే పట్టాను. నీళ్ళు పట్టినాక మంచిగా మళ్ళీ కొత్త ఇగుర్లు వచ్చి, కొత్త ఇగుర్లకు మొత్తం పూత వచ్చింది. పిందెలు కూడా పడుతున్నాయి. చిక్కుడుకాయ కూడా ఎంత మంచి విత్తనమో, అసలు ఏం మెయింటెనెన్స్ ఉండదు దీనికి. చిక్కుడు చెట్టుకు మాత్రం కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది. భూమిలో కాబట్టి మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం ఉండదు. అదే మనం తొట్టిలో అట్లా నాటుకుంటే మాత్రం ఇంకా వాటికి మనం ఎప్పుడు ఏదో ఒకటి వాటికి ఇస్తూనే ఉండాలి. ఇస్తేనే మనకు కాస్తుంటాయి. ద్రవజీవామృతము, ఇంకా కిచెన్ వేస్టేజ్ అవన్నీ ఇవ్వాలి. ఇస్తేనే తొట్లల్లో అయితే వస్తాయి. ఇంకా మనకు నేల మీద కాబట్టి భూమిలో బలానికి ఎక్కువ వచ్చేస్తుంది. అది గంగవాయిల కూర పెట్టుకున్నానండి అక్కడ. ఇంకా చిక్కుడుకాయలు చూడండి, చిక్కుడుకాయలు కాసినాయి. చెట్టు మొత్తం ఎండిపోయింది అనుకున్న చెట్టుకు మళ్ళీ పూత వచ్చి మళ్ళీ కాయ కాస్తుంది. ఎండిపోయిన కాయలు కూడా కొన్ని ఉంటే తెంపేసిన, సొండేలకు పనికి వస్తుందని. ఇదంతా గోంగూర, పాలకూర. ఇదంతా నార్మల్ ప్లేస్ అండి. అసలు జిగట భూమి, బ్లాక్ సాయిల్, అది ఇట్లా బంక మట్టిలాగా ఉంటుంది ఈ ప్లేసు.
ఇంకా నేను చెట్ల కోసమని ఎర్రమట్టి పోయించుకొని ఆ మట్టి అంతా అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆ మట్టిని మొత్తం నేర్పేసేసరికి ఆ ఎర్రమట్టిలాగా కనిపిస్తుంది పైకి, కానీ లోపల ఎక్కువ భూమి బలం ఏముండదు. అయినా కూడా బాగా వస్తున్నాయండి చెట్లు. ఇంకా నేను ద్రవజీవామృతం మాత్రం చెట్లకి ఇస్తున్నాను. వంకాయ నారు, టమాటా నారు, గోంగూర ఇవి 3 ఇక్కడ వేసుకున్నాను. కానీ చాలా దగ్గరికి అయిపోయి ఎక్కువ లేవట్లేదు, పైకి చెట్లు కుచ్చినట్టు పడిపోయినాయి. విత్తనాలు ఎక్కువ చల్లిండు. నేను ఒక వర్కర్ని పెట్టి చల్లించాను, దగ్గరికి చల్లిండు, అందుకోసం ఎక్కువ లేవట్లేదు. కానీ ఇంకా ఇవన్నీ తీసి మెల్లమెల్లగా నాటు పెట్టుకుంటున్నాను చెట్లన్నీ. ఇదంతా తోటకూర, 2 రకాల తోటకూర. అంత తోటకూర వేసుకున్నాము. చాలా బాగా వచ్చింది తోటకూర కూడా. ఈ పాలకూర కూడా చాలా దగ్గరకు వచ్చింది. మొత్తం తీసి వేరే ప్లేస్లో అన్నీ నాటుకుంటున్నాను. పాలకూర కూడా ఇదే ఉట్టిగా ఇట్లా నారులాగా పోస్తే అంత మంచిగా రాదండి. గింజలే ఒక 2-3 గింజలు అట్లా మనం పెట్టుకోవాలి. కాలువలు చేసుకొని కాలువల పైన 2-3 గింజలు అట్లా పెట్టుకుంటేనే మంచిగా బలంగా వస్తుంది. ఇంకా మనం ఒకటేసారి ఇట్లా నారులాగా పోసినాం అనుకోండి, అంత బలంగా రాదు, లేవదు. మనం గింజలే 2-3 పాలకూరైనా చుక్కకూరైనా ఇట్లా గింజలు పెట్టుకోవాలి. బెండ చెట్లు పెట్టుకున్నాను. బెండ, గోడ్చిక్కుడు, అటంతా పాలకూర ఆకుకూరలు అటు సైడ్ అలికిన, ఇటు సైడ్ మాత్రం గోడ్చిక్కుడు పూత పూస్తుంది. పూతకొచ్చినాయి. కొంచెం వర్షాకాలంలో వచ్చినంత బాగా సమ్మర్లో రావు కదా అండి. కొంచెం చిన్న హైట్ తక్కువనే ఉన్నాయి, పూత వస్తున్నాయి అప్పుడే. బెండకాయలు కూడా పూత పూస్తున్నాయి, చిన్నగా ఉన్నాయి కానీ పూత వస్తున్నాయి, కాయలు కూడా కాస్తున్నాయి. గోంగూర నా దగ్గర తెల్ల గోంగూర ఉంది. అది మొత్తము అసలు నేను ఏం పెట్టలేదు. పువ్వులు ఎందుకో నాకు ఒక దగ్గర చూసి ఆ పువ్వు చూసి చాలా నచ్చింది. అసలు మందార పువ్వు కంటే బాగుంటుంది, దాని కలర్ అంత బాగుంది. రాణి కలర్లో ఉంది పువ్వు, తెచ్చి పెట్టుకున్నా. కానీ అది గోంగూర. ఇదంతా మునగాకు చూడండి, అన్ని కొమ్మలన్నీ ఎట్లా కట్ చేసినాయో, కోతులన్నీ ఇరగొట్టిపోయినాయి మొత్తం. ఇట్లా మళ్ళీ కొత్త ఇగుర్లు వస్తున్నాయి చూడండి. ఆ ఇగుర్లు మళ్ళీ కొంచెం పైకి వచ్చేసరికి మళ్ళీ ఇరగొడతాయి అన్నీ. ఇక్కడ పనస చెట్టు ఉంది, దాని మీద ఒక కొమ్మ అట్లా బ్యాలెన్స్డ్గా, అక్కడ పనస చెట్టు ఉంది కాబట్టి దాని మీద ఒక కొమ్మ ఉండి ఆ కొమ్మకు కాయలు ఉన్నాయి. ఇంకా అంతే. ఇంకా మిగతా బ్యాలెన్స్ లేని కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి. మళ్ళీ కొత్త ఇగుర్లు వస్తున్నాయి. ఇట్లా ఎన్నిసార్లు వచ్చినాయో ఇగుర్లు వస్తుంటాయి, ఇరుగుతుంటాయి అంతే. ఇంకా మిగిలినవి అన్నీ ఇక కాసినాయి, సరిపోతాయి. ఇదేమో ఆల్ స్పైసెస్, చాలా బాగుంటుంది టేస్ట్. కిచిడీలో వేసుకున్న, ఫ్రైడ్ రైస్లో, బిర్యానీలో. కషాయం కూడా చాలా బాగుంటుందండి ఆల్ స్పైసెస్ది. నేను కషాయం కూడా చేసుకొని తాగుతున్నాను. ఆల్ స్పైసెస్ నాన్ వెజ్లో కూడా బాగుంటుంది. చాలా పెద్దగా ఉండే కొమ్మలన్నీ కట్ చేసిన చెట్టు, మళ్ళీ కొత్త ఎగురులు వస్తున్నాయి. కరివేపాకు చూడండి, నేను పెట్టింది ఒకటే చెట్టు, కానీ కింద ఎన్ని చెట్లు మొలిసినాయి. వేర్లకు మళ్ళీ పిలకలు వస్తున్నాయి. ఇది స్వీట్ లెమన్, పైన ఉంటే వస్తలేదని కింద తెచ్చిపెట్టిన, కానీ పందికొక్కులు మొత్తం దాన్ని వేర్లన్నీ లేపేస్తున్నాయి అంత తవ్వి. అది గోంగూర, ఇదంతా గోంగూర. బచ్చల కూర గింజలు, ఇంతకుముందు పడ్డ గింజలే మొలిసి పెద్దగా అయిపోయినాయి. ఇంకా ఇది బీర చెట్టు అవుతుందో ఇంకేంటో. టమాటా నారు ఇంకా తీసి వేరే చెట్లు నాటుకున్నానండి. ఈ ప్లేస్లో టమాటా చెట్లు, కొన్ని చెట్లు అట్లానే ఉంచిన, ఇంకా అవి పెద్దగా అయిపోయినాయి. ఇంట్లో పాలకూర ఉంది, వంకాయ నారు వేసిన, ఇక్కడ కూడా టమాటా నారు, వంకాయ నారు, పాలకూర ఇవన్నీ ఇక్కడ ఉంటే అన్నీ తీసేసి అన్నీ నాటుకున్నాను. టమాటా చెట్లు చూడండి అక్కడక్కడ అన్నీ నాటేసిన. ఉల్లిగడ్డ పొట్టు
మా కింద రెస్టారెంట్లో రోజు ఒక బస్తా నిండా వస్తుందండి. ఒక పెద్ద బస్తా ఉంటుంది కదా, యూరియా బస్తా, అంత బస్తా ఉంటుంది. ఇంకా అది నేను తీసుకొచ్చుకుంటున్నాను. ఇంకా అదే వేస్తున్నాను ఎక్కువ చెట్లకైతే. మంచిగా వస్తున్నాయి, చాలా బలంగా వస్తున్నాయి. చుక్క కూర చూడండి, నేను 2-3 గింజలు అట్లా పెట్టుకుంటే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా అక్కడ మాత్రం ఒకటేసారి గింజలన్నీ పోసుకుంటే అట్లా వస్తుంది. ఎంత బాగా వచ్చింది, ఎంత బలంగా వస్తుందో చుక్క కూర. మళ్ళీ ఇదంతా కొత్త ప్లేస్ ఉన్నాయి. అసలు ఇంతకుముందు ఎప్పుడూ పెట్టలేదు. పిచ్చి చెట్లు అన్నీ మొలిసేటివి, కానీ ట్రై చేసిన వస్తాయా రావా. అంత ప్లేస్ కూడా అంత ఘోరంగా ఉండండి, అంత చీదులాగా ఉండే. ఆ చీదంతా క్లీన్ చేసి పెడదాము, వస్తాయో రావో ఆకుకూరలు అనేసి చేస్తే మాత్రం మంచిగా వచ్చినాయి. మల్చింగ్ లాగా ఇంక ఉల్లిగడ్డ పొట్టు బస్తాలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డ పొట్టు కిందేసి దానిపైన ఇది వేసిన, ఈ బస్తాలు వేసేసిన. మునగాకు అంతా వేసేసిన వీటికి. అందులో తీసేసిన గడ్డి, మునగాకు అన్నీ మల్చింగ్ లాగా యూజ్ అవుతుందని వేసేసిన. మల్చింగ్ వేస్తే బలము, సూర్యరశ్మి కూడా తక్కువ పడుద్ది మనకి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం సూర్యరశ్మి తక్కువ ఉంటేనే చెట్లు బాగా వస్తాయి. ఎందుకంటే ఆకుకూరలు ఉట్టిగానే ఇట్లా అయిపోతాయి కదా. తోటకూర, పెద్ద తోటకూర, ఇది చాలా బాగుంటుంది. ఇది కర్రీ. ఇవన్నీ అవే పడి మొలిసినాయి. ఇది కోడి జుట్టు కూర, మంచి టేస్ట్ ఉంటుంది. తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు ఉంది, తెల్ల గల్జేరు ఉంది, అన్నీ వండుతా కలిపి మిక్స్ చేసుకొని. నేను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు, కోడి జుట్టు కూర అన్నీ కలిపి వండుతా, మంచి టేస్ట్ ఉంటుంది. గోంగూర చూడండి, అన్నీ ఎక్కడ గోంగూరనే. కుదుళ్ళు, పాలకూర కుదుళ్ళు ఇంతగా లావు వస్తున్నాయి. ఎంత బాగా వస్తుందో పాలకూర కూడా. తెంపాను, కొంచెం కొంచెం పెద్ద పెద్ద ఆకులు కట్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ వస్తుంటుంది, చాలాసార్లు వస్తుంటుంది. అసలు మొత్తాన్ని కట్ చేయకుండా ఒక్కొక్క పెద్ద పెద్ద ఆకులే కట్ చేసుకుంటాను నేను. ఇక్కడ కూడా చిక్కుడు చెట్లు పెట్టుకున్నాను నేను. బచ్చల కూర, పాలకూర చూడండి, అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పెట్టిన నేను. ఇవన్నీ చిక్కుడు చెట్లు, కోడి చిక్కుడు చెట్లు, పెద్ద తోటకూర, మొలిసిన చెట్లు అట్లే ఉంచిన. ఇది మెంతి కూర, ఇక్కడ మెంతి కూర గింజలు వేసిన మెంతి కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. కాకర చెట్లు అండి, వస్తాయో రావో అని పెట్టినా కానీ మంచిగా వచ్చినాయి, పారుతున్నాయి చెట్లు. కాకర పాదులు, టమాటా చెట్లు ఇక్కడ పెట్టుకున్నాను తీసుకొచ్చి కొన్ని. ఇదంతా పాలకూర చిన్నగా ఉన్నది. ఇది క్యారెట్ చెట్లు. మాకు తెలిసిన వాళ్ళు పొలం బావి దగ్గరికి వెళ్ళినామండి, వాళ్ళ తోట దగ్గరికి వెళ్తే ఇక్కడ వాళ్ళ దగ్గర క్యారెట్ కొన్ని నారు అలికిండ్రు, కొంచెం క్యారెట్ నారు, క్యాబేజీ ఇచ్చిండ్రు. ఇంకా అవి తీసుకొచ్చి నాటినా, కానీ క్యారెట్ ఎక్కువ పెరగలేదండి, అన్నీ చనిపోయినాయి. క్యాబేజీ మాత్రం వచ్చినాయి. ఇక్కడ కొన్ని వంకాయ చెట్లు, టమాటా చెట్లు, పాలకూర అక్కడ ఎక్కువ తిక్కుగా అయిందని పాలకూర చెట్లు అన్నీ తీసి మళ్ళీ ఇక్కడ నాటిన, అన్నీ వచ్చినాయి బాగానే. బచ్చల కూర కూడా చూడండి ఎంత మొలిసిందో, అక్కడ ఒకటి బచ్చల కూర అంతా మొలిసింది. గల్జేరు, చిన్న తోటకూర ఉండని అని ఇంకా ఇదంతా తీసేయలేదు. ఇంకా వేరే పిచ్చిగడ్డి అంతా తీసేసినా కానీ ఇంకా ఉండని, అప్పుడప్పుడు వండుకోవచ్చు అని. వంకాయ చెట్లు, తెల్ల వంకాయలండి, తెల్ల వంకాయ. ఇక్కడ కూడా అంతా ఉల్లి పొట్టు వేసుకున్నాను అండి. మల్చింగ్ లాగా యూజ్ అవుతుంది, నాకు బలానికి కూడా యూజ్ అవుతుంది. ఈ గల్జేరు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. అంత గల్జేరు,
ఇది గంగవాయిల్ కూరలాగా ఉంది కానీ మరి దీన్ని పాయిల్ కూరనా ఏదో అంటారు. మొత్తం ఇది కూడా ఎక్కువ వస్తుంది. ఎంత బలంగా వస్తున్నాయో వంకాయ చెట్లు కూడా ఇక్కడ, క్యాబేజ్ చెట్లు కూడా ఇవన్నీ. ఇట్లా లాస్ట్కి వంకాయ చెట్లు, ఇవి కాకరపాదు. ఇవి అన్నీ కట్ చేసినాం కదండి, నేను అన్నాను కదా వెదురు బొంగులు, బొంగు చెట్లన్నీ అప్పుడు కట్ చేసినాయి. ఇట్లా తీగలకు పనికొస్తాయని నేను అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇట్లా నేను చిక్కుడు చెట్టుకైనా ఇప్పుడు ఈ చెట్లకు ఇట్లా పాతుకొని వీటి మీదకి పారిస్తున్నా చెట్లు, కాకర చెట్లు. తోటకూర గింజలు చూడండి, ఇవన్నీ గింజల కోసం అని అట్లే ఉంచిన, ఇంకా పడే ఇవన్నీ గింజలన్నీ పడి మొత్తం తోటకూర మొలిసింది. కొంచెం ప్లేస్ ఉన్నా కదా అండి, ఆకుకూరలు పెట్టుకోండి, ఈజీ మెయింటెనెన్సు. మనం బియ్యం కడిగిన నీళ్ళు, మన కిచెన్ వేస్టేజ్ ఇలాంటివి పోసుకుంటే మంచిగా వస్తాయండి. కొంచెం పెట్టుకున్నా సరిపోతుంది. ఒక 4-5 తొట్లల్లో, మనకు ప్లేస్ లేకున్నా కూడా ఒక 4-5 తొట్లల్లో, ఒక 4 తొట్లల్లో పాలకూర, ఒక 4 తొట్లల్లో చుక్కకూర, ఒక 2 తొట్లల్లో మెంతి కూర అన్నీ పెట్టుకోవచ్చండి. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఇది చూడండి, చిన్నంగాకు ఎంత బాగుందో చూడండి. రాళ్ళల్లోనే మొలిసింది, అన్ని రాళ్ళే ఉన్నాయి చూడండి. ఆ రాళ్ళ కుప్పలనే ఉన్నాయి ఈ చిన్నంగాకులు, ఆకు చెట్లు. ఎంత బాగుందో చూడండి. చాలా మంచిది ఆరోగ్యానికి ఇదైతే చిన్నంగాకు. అసలు మోషన్స్ ఫ్రీ లేని వాళ్ళకైతే ఇది పచ్చడి వేసుకొని తింటే ఫ్రీ మోషన్స్ ఉంటాయండి. ఇదంతా నేనే నీట్గా చేసి పెట్టుకున్నాను. ప్లేస్ ఎట్లున్నదో లాస్ట్ వీడియోలో కూడా నేను చేస్తానండి. అట్లా ప్లేస్ అంతా చీటుగా ఉన్న ప్లేస్ నీట్గా చేసి కానీ ఆ ఫ్రై అయితే వేసాను, మంచిగా వచ్చినాయండి. ఆకులు ఎంత హ్యాపీగా ఉన్నదో నాకైతే, ఎంత బాగా వచ్చింది. చేసి మళ్ళీ వస్తుంది జామ చెట్టు. ఇవన్నీ టమాటా చెట్లు పెట్టుకున్నాం. చూడండి పండుగ రంధ్రాలన్నీ వేసినాయి. అసలు నేను ఫ్లవర్స్ బాగుంది చెట్లు తెచ్చి పెట్టానండి. గోంగూర పువ్వు చూడండి, కాయలు పడి మొత్తం ఎప్పుడు ఒక వనంలాగా మొలుస్తాయి ఈ చెట్లన్నీ. పచ్చడికి చాలా బాగుంటుంది తెల్ల గోంగూర, ఎంత అందంగా. ఇందాక అక్కడ పక్కకు నేను 4 చెట్టు అది ఎర్ర గోంగూర రెగ్యులర్గా వండుకునేది, ఇది మాత్రం పచ్చడికి బాగుంటుంది. తర్వాత పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ న్యాచురల్ కలర్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి పువ్వులను. మనము బిర్యానీ అయినా, బిర్యానీలోకైనా, వాటర్ అయినా, కషాయాలు అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. కరేపాకు చెట్టు, రుద్రాక్ష, ఎల్లో రుద్రాక్ష, ఇది చెట్టు. బచ్చల కూర తీగ వారింది అంతా. గంగవాయిల్ కూర అండి ఇదంతా. గంగవాయిల్ కూర గింజలు జల్లిన ఇప్పుడే మొలుస్తున్నాయి. ఇదొక ఇటు సైడ్ ఒక చిక్కుడు గింజల చెట్లు పాదు పెట్టిన, ఇటు కూడా చిక్కుడు గింజల పాదు, ఇటు కూడా 2 ఉన్నాయి పాదులు. ఇంకా ఇటు సైడ్ రోడ్డు, ఇదంతా రోడ్డు అండి. ఇది ఎదురుగానే మాకు పక్కనే హైవే ఉంటుంది. ఇంకా ఇదంతా మెయిన్ రోడ్డు. రోడ్డుకు చిక్కుడుగా కాసిందంతా రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేటోళ్ళు ఎవరైనా తెంపుకపోతారు. ఇదేమో ఉసిరి చెట్టు, పప్పుసిరి పైన ఉన్నది పెద్దది పప్పుసిరి చెట్టు. చెట్లు గింజలన్నీ కింద పడతాయి కదా, కాయలు అవి పడి మొలిసిన చెట్లు చాలా మొలిస్తే నేనైతే ఇంకా అన్ని ప్లేస్ లేదు కదా అని ఒక చెట్టు తెచ్చి కింద కూడా పెట్టిన. ఇంకా ఉన్నాయి చెట్లు కూడా, పుదీనా కూడా కింద ఉండాలని కింద పెట్టిన. ఇది మందార పువ్వు లాంటిది, ఇదొక షో చెట్టు. పైన ఉన్నాయి చాలా.
చూడండి అంత కట్ చేసిన ఈ బొంగులు అన్నీ మొత్తం కట్ చేసినాక మళ్ళీ దానికి మళ్ళీ పిలకలు వచ్చి ఇంత పెద్దగా అయింది చెట్టు. కానీ తీసేస్తా, ఇది కూడా తీసేసేయాలి. చూడ్డానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. రామ్ములకాయ చెట్టు, ముళ్ళులు ఉంటాయి కదండి, ఈ చెట్టు రామ్ములకాయలు సంవత్సరానికి ఒక 2-3 సార్లు ఉన్నాయి రామ్ములకాయలు తినాలటండి, మెడిసిన్ లాగా. ఇంత బాగుంది చూడండి, చూడ్డానికి ఇంత అందంగా ఉంటుంది కానీ పెద్ద ఫారెస్ట్ లాగా అవుతుంది అంతా ఆ చెట్టు. చూడండి అన్నీ కట్ చేసిన, చాలా బొంగులు వచ్చినాయి, ఎదురు బొంగులు చాలా వచ్చినాయి. కానీ అవి చూడండి మళ్ళీ పిలకలు ఎట్లా వస్తున్నాయి అన్నీ. ఇంక ఇక్కడ గోరెంటాకు చెట్టు ఉంది. ఇది గుత్తులు గుత్తులు పర్పుల్ కలర్లో వస్తున్నాయండి. నేను కనహశాంతి వనం పోయినప్పుడు నేను అక్కడ తెచ్చుకున్నాను ఒకటి పిలకలు, 2-3 పిలకలు. కింద పెద్ద చెట్టు కింద పిలకలు ఉంటే తీసుకొచ్చుకున్నాను. ఇది గోరెంటాకు చెట్టు. నేనైతే ఇంకేం హెయిర్ నాకు వైట్ అయితే మాత్రం మా ఇంట్లో గోరెంటాకు చెట్టుదే నేను ఆకు పెట్టుకుంటానండి. ఇంకా బయట కలర్స్ ఇట్లా నేను యూజ్ చేయను. అందుకోసమని నేను ఖచ్చితంగా గోరింటాకు మాత్రం పెంచుకుంటాను. ఎప్పుడు కట్ చేస్తుంటే దానికి ఇగురు వస్తుంటుంది. హెడ్ఏక్ కూడా ఉండదండి గోరింటాకు పెట్టుకుంటే అసలు. ఇదంతా ముందు సైడు, నేను ముందు సైడు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను క్లియర్గా. ఇంకేది నేను అక్కడ అమ్మ పాప అక్కడ మహారాష్ట్ర పోయినప్పుడు తెచ్చుకున్నానండి చెరకు గడ్డలు. తెచ్చిపెట్టినా కానీ పిలకలు అయితే రాలేదు. ఇది శంకు పూల చెట్టు, పైన చాలా ఉన్నాయి చెట్లు, కింద ఒకటి పెడదామని తెచ్చి అయితే ఇక్కడ పెట్టిన, దీనికి వారించుకుందామని జాలికి. గడ్డేసిన మొదట్లో ఎండ తాగకుండా లేస్తుంది ఇప్పుడే చెట్టు. ఇదంతా పసుపు ఉండండి, ఎండిపోయింది. కానీ మళ్ళీ వర్షాకాలం రాగానే ఇదంతా పసుపు వచ్చేస్తుంది. చిక్కుడు చెట్టు, ఇంతకుముందు కాసిన కాయలు, చిక్కుడు ఎండిపోయిన కాయలు అట్లే ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి కానీ అన్నీ తెంపలేదు. కొన్ని ఇట్లా ఇటు సైడ్ ఎదురుగా ఉన్నాయి మాత్రం తెంపుతున్నాను. ఇంకా ఇంతకుముందు కూడా కొన్ని తెంపాను. ఎందుకంటే అంత పెయిన్ ఉండి నాకు ఎందుకో తెంపాలనిపించలేదు చిక్కుడుకాయ. లాస్ట్కి అంత పెయిన్, ఆ చిక్కుడుకాయకి పెయిన్ ఉండేసరికి నాకు తెంపి వండుకోవాలనిపించలేదు. ఇంకా వదిలేసిన చిక్కుడుకాయలన్నీ ఎండిపోయినాయి. ఇది వాటర్ ట్యాంక్. ఇక్కడ అరటి చెట్లు చూడండి ఎంత లావుగా ఎన్ని చెట్లు వచ్చినాయో కుదుళ్ళు. చక్కెరకేళి అండి ఇది, చక్కెరకేళిది 2-3 సార్లు వచ్చినాయి. ఆకులు, ఎందుకంటే అరటాకు ఉండాలండి, చెట్టు ప్లేస్ ఉంటే మాత్రం అరటాకు ఖచ్చితంగా ఉండాలి. కోతులు ఇరగొట్టిపోయింది గెలని. అరటాకులు దేవుడికి నైవేద్యాలు పెట్టడానికి, మనం భోజనం చేసుకోవడానికి, పండగలకు యూజ్ అవుతుంది అరటాకులు మంచిగా. ఆ చెట్టు చూస్తేనే ఒక ఆనందం. ఇంకా ఈరోజైతే నేను తులసాకు కషాయం కోసము మళ్ళీ దేవుడికైనా పెట్టుకోవడానికి తెంపుకుంటున్నాను. ఈ పూత తెంపేయాలండి, తెంపకపోతే ఇంకా చెట్టు ఇంకా కొమ్మలు రావు. పూత తెంపేస్తేనే మళ్ళీ దానికి కొమ్మలు వచ్చి గుబురుగా అవుతుంది చెట్టు. ఏ చెట్టు అయినా అంతే, ప్రూనింగ్ చేస్తుంటేనే మంచి చెట్టు గుబురుగా వస్తాయి, బ్రాంచెస్ వస్తాయి.
అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను బాటిల్లో, ఊకి కిందికి రాలేను కదా రోజు మార్నింగ్ అని బాటిల్లో పెట్టుకుంటాను. 2-3 డేస్ అయితే వస్తుంది నాకు. తులసాకు కషాయం చేసుకొని తాగుతానండి మార్నింగ్. అందులో కొంచెం అల్లం వేస్తాను, కొంచెం జీలకర్ర అట్లా వేసి రోజు ఒక కషాయం అయితే తాగుతున్నానండి. ఇద్దరం తాగుతాము మేము. ఇంకా మెంతి కూర కూడా అండి, కూరలోకి కావాలి కదా రోజు కొంచెం అయితే. మార్నింగ్ తోటలోకి వచ్చినప్పుడైతే మెంతి కూర, కరివేపాకు అన్నీ తీసుకొని అయితే వెళ్తాను. కొత్తిమీర ఇంకా పైన ఉన్నది, కింద వేసిన కానీ ఇంకా కొంచెం కొంచెం మొలిసింది, ఎక్కువ మొలవలేదు. జామ ఈగుర్లు తెంపుకుంటున్నాను. ఆల్ స్పైసెస్ ఇది కూడా కొన్ని ఆకులు తెంపుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. కర్రీస్ వండుకున్నా ఎప్పుడన్నా దేనికైనా యూజ్ అయితే రెడీగా ఉంటే వేసుకోవచ్చు కదా. ఇంకా మళ్ళీ నాకు పైన ఉంటాను సెకండ్ ఫ్లోర్లో కాబట్టి అవసరం అనుకుంటే కిందికి రావాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అని ముందే తెంపుకొని పెట్టుకుంటాను. ములక్కాయలు చూడండి తెంపి పడేసిపోయినాయి, అక్కడ పడేసినాయి. తీసేసి చెట్లకి వేసి అంత పెద్ద కొమ్మ చూడండి. కాయలు ఎంత కష్టపడి చెట్లను పెంచుకుంటా అంటే అవి ఇట్లా వేసిపోతే చాలా బాధ అనిపిస్తుంది అండి. ఇంత పెద్ద కొమ్మలు వేస్తే మల్చింగ్లా ఉంటుంది. చెట్లకు కూడా ఆకు, ఇంకా ఆకు కూడా ఎప్పుడు ఆకు తీసుకొని ఇంట్లోనే నీడ కారబెట్టుకుంటాను, కానీ ఎంత కన్నీ చేసుకుంటాను. ఆకు చాలా ఉంది ఇంట్లో. ఇంకా ఇది చూడండి ఆనియన్ పొట్టు, ఇంకా అన్నిట్ల బస్తాలల్లో అక్కడ రోజు పెడతారు, ఒక 2-3 బస్తాలల్లో. అంటే ఒక 3-4 డేస్కు ఒకసారి అట్లా 3 బస్తాలు 4 బస్తాలు పెడితే నేను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను. ఆడ బయట గోడవతల వేసి కంపోస్ట్ చేసుకుంటాను.